హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన ఛానల్‌లో ఓవెన్ లేకుండా పిజ్జాని పర్ఫెక్ట్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయొచ్చండి. అచ్చం బయట తిన్న టేస్టే వస్తుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పంచదార, పావు టీ స్పూన్ వంట సోడా, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే కొంచెం బటర్‌ని కూడా వేసుకొని వాటర్ ఏమి వేయకుండా నార్మల్‌గా కలుపుకోండి. బటర్ అంతా కూడా పిండిలో బాగా కలిసిన తర్వాత 3 స్పూన్స్ వరకు పెరుగును వేసుకుని కలుపుకోండి. పెరుగు వేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీని బట్టి వాటర్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని అనేది బాగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు తడి క్లాత్ వేసుకుని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. పిండి అనేది ఎంత ఎక్కువసేపు నానితే పిజ్జా బేస్ అనేది అంత బాగుంటుందండి. 1 అవర్ తర్వాత పిండిని మరొకసారి మళ్ళీ కలుపుకోండి. తర్వాత మనం పూరీలు చేసుకునే పీట ఉంటుంది కదండి, దాని మీద పొడి పిండిని చల్లుకొని మీరు పిజ్జాని ఏ సైజ్ లో చేయాలనుకుంటున్నారో ఆ సైజ్ లో రౌండ్ గా చేసుకోండి. ఇప్పుడు పిజ్జాని చేసుకునే ప్లేట్ తీసుకోండి. అందులో కొంచెం బటర్ ని వేసుకుని ప్లేట్ అంతా కూడా బాగా అప్లై చేసుకోండి. తర్వాత అందులోకి మనం ముందుగా చేసాం కదండి పిజ్జా బేస్, దాన్ని వేసుకోవాలి. తర్వాత ఫోర్క్ తోటి ఇలా హోల్స్ ని పెట్టుకోండి. తర్వాత 2 స్పూన్స్ వరకు పిజ్జా సాస్ ని వేసుకుని బేస్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోండి. పిజ్జా సాస్ ని స్ప్రెడ్ చేసిన తర్వాత 2 స్పూన్స్ మైనస్ ని కూడా వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. మైనస్ చాలా బాగుంటుంది. మొత్తం బేస్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి టాపింగ్స్ ని వేసుకుందామండి. నేను ఇక్కడ ఆనియన్స్, క్యాప్సికమ్, కార్న్ వేసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ని ఆర్ ఇంట్లో ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో వాటిని కూడా వేసుకోవచ్చండి. తర్వాత ద మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్ ని వేసుకోండి. నేను ఇక్కడ మొజ్జిల్లా చీజ్ ని యూస్ చేస్తున్నాను. మీకు ఏ చీజ్ అవైలబుల్ గా ఉంటే ఆ చీజ్ ని వేసుకోండి. చీజ్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగానే వేసుకోండి. తర్వాత ఇందులోకి ఆరిగానో వేసుకుంటున్నాను. అలాగే పైనుంచి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ ని పెట్టుకోండి. అందులోకి కొంచెం శాండ్ ని వేసుకుని ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం పిజ్జాని కుక్ చేసే ముందే ఒక 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి. తర్వాత మనం పిజ్జా రెడీ చేసుకున్న ప్లేట్ ని ఆ ప్యాన్ లో పెట్టుకుని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేయడం వల్ల పిజ్జా బేస్ అనేది మాడకుండా ఈవెన్ గా అన్ని బాగా కుక్ అవుతాయండి. చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మెయిన్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.